శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న 10 శుభవార్తలను ఈ నెల 1వ తారీఖు తర్వాత వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి ఈ నెల 1వ తారీఖు తర్వాత మీనరాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా మీనరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మిగిలిన రాశులన్నింటికంటే కూడా మీనరాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి మీనరాశి వారు ఎందుకంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదక్షత, సంయమన పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల మీనరాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే మీనరాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవరో వినని 10 శుభవార్తలను వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో 2 స్త్రీలు, 1 పురుషుడు మీ శత్రులతో చేరి మీ శత్రులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి, మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేనివారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు, కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుడిని ప్రార్థిస్తే 2 దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేనండి, రాముడిని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఇటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఎటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక 2వ తప్పు మీరు చేయకూడనిది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటి వారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగిటివ్గా చెప్పకూడదు. అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటి వారిని దూషించడం కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ, మీరు పనిచేసే సంస్థల్లో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక
జీవితంలో మీరు శుభవార్తలను వింటారు. అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏంటంటే, అందరినీ నమ్మి మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది. మనకి ఉన్నంతలో దానం, హెల్ప్ చేయడం తప్పు కాదు. కాకపోతే మనం చెయ్యలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక 6 అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి అభ్యర్థులకు మీరు దూరంగా ఉండటం మంచిది అని సూచించడం అయినది. అలాగే కష్టాల్లో ఉన్న వారికి మీకు వీలైనంతగా సహాయం చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు ఎవరినైనా మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావలసిన వాళ్ళని అందలం ఎక్కించగలుగుతారు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది. అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంది. ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా, అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా, నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే పని ప్రారంభించే ముందు దేవుడిని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని నమ్మి అన్ని విషయాలను వారితో చర్చించకూడదు. అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది. అలాగే 6 అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది. ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళతారు. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురుస్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు. సో చూసారు కదండి, మీనరాశి వారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఈ నెల 1వ తారీఖు తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.